హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం టెట్ యొక్క పేపర్ 1లో మొదటి సెషన్ అయిన 8వ తారీఖున జరిగిన ఏదైతే పేపర్ 1 క్వశ్చన్ పేపర్ ఉందో టెట్కి సంబంధించి దాంట్లో మన సోషల్కి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, దాని యొక్క కాఠిన్యత ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి మనకు బిట్లు అడిగాడు, టెక్స్ట్ బుక్లో మనకు ఏ లెసన్స్ నుంచి ఏ క్లాసెస్ నుంచి మనకు అడగడం జరిగిందనే విషయాన్ని గురించి మనం క్లియర్గా చూద్దాం. దీన్ని బట్టి మనకేంటి అంటే నెక్స్ట్ డిఎస్సిలో ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే కొంచెం అవగాహన మనకు కూడా కలుగుతుంది కదా. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఓల్డ్ జరిగిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ లాగా ఈ వీడియోని మనం చూడవచ్చు. సో భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. 82 డిగ్రీల రేఖాంశాలను కవర్ చేయడానికి భూమికి పట్టే సమయం ఎంత? అయితే దీంట్లో డైరెక్ట్గా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ని యాజ్ ఇట్ ఈస్గా అడగడం అయితే జరగలేదు. ఇది అప్లికేషన్ మెథడ్లో ఉందండి. సో ఈ బిట్లో వచ్చేసి మనకు వాడు ఇచ్చాడు ఒక రోజు టైం పడుతుందంటే 24 గంటల టైం పడుతుందని చెప్పేసి అది ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారంగా వేసుకొని 82 డిగ్రీల రేఖాంశాలు ఏవైతే ఉంటాయో అది దాటడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి అయితే అడిగాడు. అయితే మొత్తం రేఖాంశాలు ఎన్ని ఉంటాయి తెలుసుకుంటే దాంట్లో ఒక రేఖాంశాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది, ఆ ఒక రేఖాంశాన్ని దాటడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలిస్తే దాన్ని 82తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో మనం ఇక్కడ గుర్తించవచ్చు. సో మొత్తంగా మనకు 360 రేఖాంశాలు ఉంటాయి ఒక్కొక్కటిగా. సో ఈ 360 రేఖాంశాల్లో మనకు ఒకరోజు తిరిగి రావడానికి 24 గంటల టైం పడుతుంది అనమాట. అంటే 24 అవర్స్లో 360 రేఖాంశాలను కవర్ చేస్తే మనకు ఎంతలో 82 రేఖాంశాలను కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో సింపుల్గా 82 × 24/360 వేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనము సింపుల్గా క్యాలిక్యులేషన్ చేస్తే 5 గంటల 5.4746 అలా వస్తుంది. సో ఈ 0.47ని మనం గంటల్లోకి ఉంటుంది. 0.47 అవర్స్ అన్నప్పుడు దాని నిమిషాల్లోకి మారిస్తే మనకు దాదాపుగా 28 నిమిషాలు రావడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి 5 అవర్స్ అని వచ్చేసిందో దాన్నే డైరెక్ట్ మనం ఆన్సర్ రాసేయవచ్చు. ఈ 0.47 అనేది మనకు 1 గంట అయితే కాదు కదా 6కు వెళ్ళడానికి. సో ఖచ్చితంగా 5 గంటల్లోనే మనకు ఆన్సర్ అనేది టిక్ చేసేయచ్చు. ఇది అయితే ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి చూస్తే మనకు పేజ్ నెంబర్ అయితే ఇది మన రిలీజ్ చేసిన మెటీరియల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు 230వ పేజీ మీరు ఓపెన్ చేసినట్టయితే 8th క్లాస్లో 3rd చాప్టర్లో మనకు దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ రేఖాంశాల గురించి కానివ్వండి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుందనే అంశాలు కానివ్వండి అందులో మెన్షన్ చేశాడు. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో కొంచెం డైరెక్ట్ బిట్టింగ్ కాదు, అప్లికేషన్ టైప్లో డెప్త్గానే ఉంది. సో ఇది మనకు మనం చదివిన అంశాలు ఏవైతే ఉంటాయో ఈ 230 పేజీలో మన నోట్స్లో మన మెటీరియల్లో ఉన్న అంశాలు మీరు చదివితే ఈ బిట్టిన ఆన్సర్ మీరు చేయవచ్చు. సో పక్కకు ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా ఈ బిట్ మనకి ఎక్కడ ఉందో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆ పేజ్ నెంబర్ 133లో మనకు ఆ బిట్ ఉంటుందని. సో ఏ క్లాస్ నుంచి వచ్చింది? 7th క్లాస్ 2వ లెసన్ నుంచి మనకు ఈ బిట్ అయితే వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు వివరిస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ద్రవీభవనం అనే పదాన్ని ఉత్తమంగా ఈ స్టేట్మెంట్ వివరిస్తుంది. ద్రవీభవనం అంటే నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే లైన్, నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటాం. మనకి ఇక్కడ వర్షం నదులు అనే పాఠ్యాంశంలో బాష్పీభవనం గురించి కానివ్వండి, ద్రవీభవనం గురించి కానివ్వండి, దీని గురించిన అంశాలు అయితే మెన్షన్ చేశాడు. సో దానికి అనుగుణంగా మనకు నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ ద్రవీభవనం అవుతుంది. నెక్స్ట్, సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇది కూడా మనకు డైరెక్ట్గా బిట్ అండి. మనకు మెటీరియల్లో 249 పేజ్ ఓపెన్ చేసి మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి 8th క్లాస్లో 5th లెసన్లో ఉంటుంది. దీంతో డైరెక్ట్గా మనకు ఆకురాల్చే అడవుల యొక్క లక్షణాలలో సంవత్సరాల్లో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడుతూ సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు పెరుగుతాయని చెప్పేసి డైరెక్ట్ బిట్ అయితే మనకి ఇచ్చాడు. నెక్స్ట్, ఈ ఖనిజం పలుచని పొరల్లో లభిస్తుంది. ఇది విద్యుత్ మరియు వేడి నిరోధకం. మనకు ఖనిజాలు ఏవైతే ఉంటాయో వివిధ రకాల ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి అనే పాఠ్యాంశంలో మనకు మైకా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఖనిజము
పలచని పొరలో లభిస్తుందని, ఇది విద్యుత్ వేడి నిరోధకంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి అయితే మనకు 8th క్లాస్లో 6th లెసన్లో ఉంటుంది అన్నమాట. ఇది సేమ్ అదేవిధంగా భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలను వీరి చేతిలో ఉంచింది. సో ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం గురించి కాబట్టి గవర్నర్ అని చెప్పేసేయచ్చు. ఇది 16th లెసన్ 7th క్లాస్లో ఉంటుంది. సో ఇది కూడా మనకు డైరెక్ట్గా బిట్టే. నెక్స్ట్, వ్యవసాయంలో సాంకేతిక ప్రభావం గురించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. సో సాంకేతిక ప్రభావం అనేది మనకు ఒక లెసన్ అయితే ఉందండి. అంతేకాకుండా ఈ లెసన్లో ఉన్న పారిశ్రామికీకరణ అనే పాఠ్యాంశంలో కూడా దీనికి సంబంధించిన కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. సో మనకు వచ్చేసి పారిశ్రామికీకరణలో, వ్యవసాయంలో పారిశ్రామికీకరణ ఒకవేళ జరిగితే అంటే యంత్రాలను ఉపయోగిస్తే ఏ విధమైన అంశాలు మనకు వస్తాయనే దాంట్లో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా అయితే ఆన్సర్ చేయలేం. బట్ ఆ మ్యాటర్ కనుక మీరు చదివినట్టుంటే దీన్ని మీరు ఆన్సర్ చేయవచ్చు. సో డైరెక్ట్గా సాంకేతిక వినియోగం మానవ శక్తి వినియోగాన్ని తగ్గించలేదు అనేది మనకు ఆన్సర్ అవుతుంది సరికానిది. అంటే మనకి ఎప్పుడైతే యంత్రాలు పెరుగుతాయో సింపుల్గా మనం డైరెక్ట్గా ఆలోచించినా కూడా దీన్ని ఈజీగా చేయవచ్చు అనమాట. ఎట్లా యంత్రాలు పెరుగుతాయో మానవ శక్తి వినియోగం అనేది తగ్గిపోతుంది. తక్కువ మంది జనాలతోటే మనం ఎక్కువగా దీన్ని చేయగలుగుతాం కాబట్టి సాంకేతిక వినియోగం అనేది ఆ విధంగా తగ్గిపోతుందని చెప్పేసి అయితే మనం గుర్తించవచ్చు. ఇది మనకు డైరెక్ట్గా లేదు, బట్ ఇండైరెక్ట్గా ఉంటుంది. సో అటువంటి దానికి పారిశ్రామికీకరణలో మనకు మెటీరియల్లో కూడా సంబంధించిన అంశాలు అయితే ఇంక్లూడ్ చేసినాం, బట్ డైరెక్ట్ బిట్ అయితే లేదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్లో కూడా. నెక్స్ట్, ఈ స్వతంత్ర సంస్థ భారతదేశంలో ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తుంది అనే దాంట్లో మనకు భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో వివిధ రకాల ప్రభుత్వ వ్యవస్థలు అనే పాఠ్యాంశంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మెన్షన్ చేస్తూ ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది మనకు 8th క్లాస్లో 13th లెసన్లో ఉంది. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే 8th క్లాస్ నుంచి మనకు బిట్లు ఎక్కువ వస్తున్నాయి, 7th క్లాస్ నుంచి ఉన్నాయి. ఇంతకుముందు అట్లా కాదు, 3, 4, 5, 6, 7 10th వరకు 7th వరకు అడిగేవాడు. చూసారు కదా, ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా 8th క్లాస్ బిట్లు మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో టఫ్నెస్ అనేది ఈ టెట్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో డైరెక్ట్ 8th క్లాస్ హైయర్ లెవెల్కి వెళ్ళడం అనేది కొంత చూస్తాం. మీరు నెక్స్ట్ ఇది చూసే ఈ లైన్ చూడండి. మీరు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది పునాదిగా నిలిచింది అని చెప్పేసి అయితే ఒక లైన్ ఉంది. ఏది స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది పునాదిగా నిలిచాయని చెప్పేసి అయితే లైన్ మనకు, అవునా? అది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఇచ్చాడు. బట్ ఇదేంటి అంటే ఒక ఫ్యాక్ట్ కానీ ఒక డైరెక్ట్గా చెప్పిన అంశంలాగా కాకుండా మనకి ఎట్లా ఉంది, ఒక నార్మల్ అంశం. మనం చదువుతుంటే అరే దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అనే ఒక దాంట్లో మధ్యలో టెక్స్ట్ బుక్స్ కంటెంట్లో నుంచి ఎన్నో విషయాలు చదువుతుంటాం. సో ఇది అంత ఇంపార్టెంట్గా మనకు అనిపించని పెట్టనమాట. చూస్తేనే ఈజీ అనిపించవచ్చు, బట్ అంత ఈజీగా మనం దీన్ని గుర్తుపట్టడం అనేది కష్టం. ఎందుకంటే వెరీ నార్మల్గా ఉంటుంది. మనం దీనిలో గుర్తుపెట్టుకోవడానికి ఏముందిలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటాం, బట్ అటువంటి దాని మీద బిట్ అయితే పడింది. సో ఇది కూడా మనం మన మెటీరియల్లో డైరెక్ట్గా బిట్ అయితే మెన్షన్ చేసినాం. ఇదే లైన్ కూడా మనం మెన్షన్ చేసినాం. సో పేజ్ నెంబర్ 299లో ఇది భారత రాజ్యాంగం 8th క్లాస్ నుంచి జరిగింది. ఈ కాకతీయ రాజు సంస్కృతంలో నీతిసార అనే పుస్తకాన్ని రచించాడు. ఈ బిట్ అయితే నాకు అవుట్ ఆఫ్ సిలబస్గా అనిపించిందండి. ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్లో కాకతీయుల్లో కానివ్వండి రుద్రదేవుడు సంస్కృతంలో ఈ బుక్ రాసిండు అని చెప్పేసి అయితే నాకు అయితే కనబడలేదు. సో ఎవరికైతే ఇంత కనబడిందో ఒకవేళ మీకు తెలిస్తే ఆ టెక్స్ట్ బుక్లో ఏ లెసన్లో ఉంది, ఒకసారి దాని యొక్క పేజ్ నెంబర్ ఏంటి, ఏ క్లాస్లో ఉందని చెప్పేసి కూడా మీరు కామెంట్ అయితే చేయండి. వి విల్ వెరిఫై ఇట్. నెక్స్ట్, కింది వాటిలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ ఏది అని చెప్పేసి అయితే అంటున్నాడు. సో సరికానిది అంటే ఇక్కడ విజయనగర రాజులు ఆఫ్రికా, యూరోప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు అని ఉంది. బట్ అక్కడ అరేబియా, ఇరాన్ అనేది ఉండాలి. సో చూసారు కదా, జస్ట్ ఏదైతే దేశాల పేరు అనేది జస్ట్ తీసేశాడు. ఇక్కడ కాంస్య విగ్రహము, డొమింగో ఫీజు ఇవన్నీ జస్ట్ మార్చేసినా కూడా మీరు గుర్తుపట్టడానికి కష్టం. అలాంటి బిట్స్ అయితే మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇది కూడా మనకు 7th క్లాస్లో 13th లెసన్లో ఉన్న విజయనగర రాజులు అనే పాఠ్యాంశంలో ఉంది. మన మెటీరియల్ 184 పేజ్లో డైరెక్ట్గా ఉందండి. వల్లభరాయల
క్రీడాభిరామం దీనిని వివరంగా వివరిస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు. వరంగల్లోని పల్నాటి వీరులు మైలార మరియు ఎంతోమంది మాతృదేవతల ఆరాధన గురించి ఇదైతే వర్ణిస్తుంది. ఇది మనకు 7th క్లాస్లో ఉన్న 20 పాఠ్యాంశమైన జనపదులు మతం అనే దాంట్లో అయితే ఉందండి. నెక్స్ట్, ముస్లిం సుల్తాన్లు పాదుషాలు తాము దేవుని అవతారాలను చెప్పుకోలేదు, కానీ పర్షియన్ చరిత్రకారులు సుల్తాన్ని ఈ విధంగా వర్ణించారు. ఇది కూడా మనకు 7th క్లాస్లో రాజులు కట్టడాలు అనే పాఠ్యాంశంలో దేవుని నీటిగా వర్ణించారని చెప్పేసి అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మన మెటీరియల్లో 225 పేజ్ నెంబర్లో ఇదైతే ఉంటుందండి. ఇది మనకు ఓవరాల్గా మొత్తము 12 ప్రశ్నలు మనకి ఇందులో ఉన్నాయి. ఓవరాల్గా ఈ 12 ప్రశ్నల్లో నుంచి 12 ప్రశ్నలు మనకు సోషల్ నుంచి అడగడం జరిగింది ఈ సెషన్లో, 8th జనవరి సెషన్లో. ఇందులో మనకు 9+1 అంటే ఒక అప్లికేషన్ బిట్, ఇవి డైరెక్ట్ బిట్లు మనకు వచ్చినాయి. ఇది ఒకటేమో అప్లికేషన్ బిట్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఇంకా 2 బిట్స్ అయితే మనకు ఒకటి మాట్లాడుకున్నాం కదా సాంకేతిక పరిజ్ఞానం గురించి, అది మనకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో అయితే లేదు. అండ్ నీతి సారం గురించి కూడా మనం చెప్పుకున్నాం. నీతి సారం అనేది ఎక్కడైనా మీకు టెక్స్ట్ బుక్లో కనిపిస్తే మెన్షన్ చేయండి, అదైతే మాకు ఎక్కడ కనబడలేదు అనమాట. సో అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో దాదాపుగా అంటే ఒకవేళ కనుక అప్లికేషన్ బిట్ టైప్లో అడిగింది అనుకోండి, అది మనకు టెక్స్ట్ బుక్లో లైన్ కూడా ఉండదు. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అనే విషయంలో కూడా మనం మానవ శక్తి వినియోగాన్ని తగ్గించగలం అనే విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా మనమైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అట్లా చూసుకున్న నీతి సారం అనేది ఒకవేళ మన టెక్స్ట్ బుక్లో లేకపోతే మాత్రం మనం 100% అయితే సిలబస్ని అయితే అంటే ఈ సెషన్లో జరిగిన అన్ని బిట్లను అయితే మనం కవర్ చేయడం జరిగింది. సో మీకు ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, సో ప్రజెంట్ దీని యొక్క బుక్ కాస్ట్ వచ్చేసి మనకు 349 రూపాయలు బుక్ కాస్ట్ అయితే ఉంటుందండి. సో దాదాపుగా 580 పేజీల బుక్ ఇది. 3 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని పాయింట్ని ప్రతిదీ కూడా కవర్ చేయడం జరిగింది. దీని మీద ఒక 50 రూపాయలు డెలివరీ అయితే అవుతుంది. సో 350 రూపీస్కి ఖచ్చితంగా వర్తైన బుక్ అండి. మీకు డైరెక్ట్గా మీ ఇంటికే డెలివరీ చేయడం జరుగుతుంది, విలేజ్ అయినా పట్టణం అయినా ఏదైనా సరే. సో మీరు ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మైండ్ మినీ స్టోర్ అనే ఒక లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి, అక్కడ అడ్రస్ యాడ్ చేయండి అండ్ పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. సో ఈ బుక్ సెలెక్ట్ చేసుకొని అడ్రస్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోతేనే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో వితిన్ 3 to 5 డేస్లోనే మీకు బుక్ అనేది మీ లొకేషన్ దూరం ఉంటేనేమో కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లేదా 2 నుంచి 3 రోజుల్లోనే మీకు బుక్ అయితే మీ ఇంటికే రావడం జరుగుతుంది. సో ఎటువంటి హజల్ అయితే లేదు. సో మీకు ఎక్కడ బుక్ షాప్లోకి వెళ్ళినా కూడా మీకు 450 ఆ రేంజ్లోనే మీకు బుక్ అయితే దొరుకుతుంది. సో మీకు డైరెక్ట్గా మా దగ్గర తీసుకుంటే ఈ ఆఫర్ ద్వారా మీరు వీడియో ఉన్నన్ని రోజులు మీకు ఈ ఆఫర్ ద్వారా ఇది అయితే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడు ఆఫర్ అనేది వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి సో మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో సెషన్లో మీరు కావాలంటే ఇంకా కామెంట్ చేయండి. వేరే మీకు ఏ సెషన్లో బిట్స్ వచ్చినాయో లేదో చెక్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ మనం మార్కెట్లో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోగలుగుతారు కదా. సో అందులో డౌట్ ఏం లేదు. సో ఖచ్చితంగా మీకు ఏదైనా సెషన్లో ఏ బిట్లు వచ్చినాయో తెలియాలి అనుకుంటే మాత్రం సో మెన్షన్ చేయండి. అది కూడా మళ్ళీ మనం ఆ సెషన్లో ఉన్న ప్రశ్నలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టఫ్నెస్ గురించి మాట్లాడుతూ అయితే ఈ సోషల్లో వచ్చేసి మీరు గమనించుంటే 6th కానివ్వండి 5th కానివ్వండి బిట్లు ఏం రాలేదు మనకు. 7th 8th నుంచి మేజర్గా బిట్లన్నీ కూడా 7th 8th నుంచే రావడం జరిగింది. సో అదొక చేంజ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇదండి ఓవరాల్గా మనకు. సో ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు ఇన్స్టాంట్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. మన డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా మనం రెగ్యులర్గా అందిస్తున్నాము గ్రూప్లో. సో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.